జియో కంపెనీకి కొత్త కష్టాలు తప్పవంటూ అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం టాటా కంపెనీ కుదుర్చుకున్న కొత్త డీల్గా చెప్తున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా రీఛార్జ్ల ప్రీమియాలు పెంచేశారు అని వినియోగదారులు లబోదిబోమంటున్నారు. జియో, ఎయిర్టెల్ వంటి సంస్థలు తమ టారిఫ్లను భారీగా పెంచేశాయి. గరిష్టంగా 20% వరకు రీఛార్జ్ ప్లాన్లు పెరిగిపోయాయి. అయితే ఈ నేపథ్యంలో టాటా కంపెనీ చేసుకున్న ఒక డీల్ ఇప్పుడు వారికి తలనొప్పి తెచ్చిపెట్టే ఆస్కారం ఉంది అంటున్నారు. ఇప్పుడు వినియోగదారులు ఆ కంపెనీ వైపు ఆశగా చూస్తున్నారంట. ఇప్పటికే చాలా మంది మార్చుకోవడం కూడా మొదలు పెట్టేశారు. అది మరేదో కంపెనీ కాదు, బిఎస్ఎన్ఎల్ కంపెనీకి వినియోగదారులు షిఫ్ట్ అవుతున్నారు. అందుకు టాటా కంపెనీ కుదుర్చుకున్న డీల్ కారణంగా చెబుతున్నారు. 2 వారాలుగా మొబైల్ టారిఫ్ల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఒకవైపు అంబానీ ఇంట పెళ్లి గురించి మాట్లాడుతూనే మరోవైపు జియో రీఛార్జ్ ప్లాన్స్ ధరలు పెరిగిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. జియో దారిలోనే ఎయిర్టెల్ కూడా వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ కంపెనీల నుంచి బిఎస్ఎన్ఎల్ కంపెనీకి పోర్టులు బాగా పెరిగాయి అంటూ వార్తలు వస్తున్నాయి. చాలా మంది బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ కి తమ మొబైల్ నంబర్ను మార్చుకుంటున్నారంట. అందుకు కారణం బిఎస్ఎన్ఎల్, టీసీఎస్ కంపెనీల మధ్య కుదిరిన డీల్ అని చెబుతున్నారు. ఇటీవల బిఎస్ఎన్ఎల్, టీసీఎస్ కంపెనీల మధ్య 15 కోట్లకు ఒక డీల్ కుదిరింది. టాటా కన్సల్టెన్సీ, బిఎస్ఎన్ఎల్ మధ్య కుదిరిన డీల్ ప్రకారం దేశమంతటా 1000 గ్రామాలకు 4G ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని చూస్తున్నారు. ఈ ప్రయత్నం ద్వారా పల్లెటూళ్లలో కూడా స్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వస్తాయి. అలాగే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ దేశవ్యాప్తంగా 4 ప్రాంతాల్లో డేటా సెంటర్లను నిర్మిస్తోంది. అవి దేశంలో 4G మౌలిక సదుపాయాల డెవలప్మెంట్ కి దోహదపడుతోంది. ఇప్పుడు 5G నెట్వర్క్ హవా కొనసాగుతున్నా కూడా 4G నెట్వర్కే అత్యధికంగా వాడుతున్నారు. ఈ నెట్వర్క్ లో జియో, ఎయిర్టెల్ టాప్ లో కొనసాగుతున్నాయి. ఒకవేళ బిఎస్ఎన్ఎల్ గనక ఒక పటిష్టమైన 4G నెట్వర్క్ ప్రొవైడర్ గా ఎదగగలిగితే అది ఖచ్చితంగా పోటీ కంపెనీలకు పెద్ద దెబ్బ అనే చెప్పాలి. సాధారణంగానే బిఎస్ఎన్ఎల్ ప్లాన్స్ చాలా అందుబాటులో ఉంటాయి. ఒకవేళ 4G ప్లాన్స్ వచ్చినా కూడా సరసమైన ధరల్లోనే ఉంటాయనే అభిప్రాయాలు ఉన్నాయి. అదే జరిగితే వలసలు మరింత పెరుగుతాయని, టెలికాం కంపెనీలకు గట్టి పోటీ వస్తుంది అంటున్నారు. ప్రస్తుతం దేశంలో టెలికాం వార్ నడుస్తోంది. పోటాపోటీగా కస్టమర్ల కోసం కొత్త ప్లాన్లను లాంచ్ చేస్తున్నాయి టెలికాం కంపెనీలు. ఇదే క్రమంలో వినియోగదారులు కూడా ప్రయోజనం పొందాలనుకుంటున్నారు. వారి కోసం బిఎస్ఎన్ఎల్ తక్కువ ధరలకే అత్యుత్తమ ప్లాన్స్ అందిస్తోంది. ప్రభుత్వ రంగానికి చెందిన టెలికాం దిగ్గజం బిఎస్ఎన్ఎల్ తన కస్టమర్ల సౌలభ్యం కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు చూస్తోంది. ఇటీవల రిలయన్స్, జియో, ఎయిర్టెల్ కూడా మంచి ఆఫర్స్ ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో బిఎస్ఎన్ఎల్ కూడా అదే బాటలో పయనిస్తోంది. 28 రోజుల కాల పరిమితి ఉన్న ఈ రీఛార్జ్ ప్లాన్ విలువ ₹139. బిఎస్ఎన్ఎల్ లో ఉన్న అత్యుత్తమ ప్లాన్లలో ఇదొకటిగా చెప్పవచ్చు. ఈ ప్లాన్ కింద వినియోగదారులకు ప్రతిరోజు 1.50 GB డేటాతో పాటు అన్లిమిటెడ్ కాల్స్ పొందుతారు. ఇవే ఆఫర్ చేస్తున్న ఇతర టెలికాం కంపెనీలు ఇంతకు 2 వరకు చార్జ్ చేస్తుండడం గమనార్హం. బిఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ గొప్ప ₹139 రీఛార్జ్ ప్లాన్ లో భాగంగా కస్టమర్లు నెల పొడవునా ఏ నెట్వర్క్ అయినా ఫ్రీ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. ఇక రోజువారీ డేటా వినియోగం లిమిట్ దాటితే ఆ తర్వాత డేటా స్పీడ్ 40 kbps కు తగ్గుతుంది. అయితే కస్టమర్లు డేటా కాలింగ్ మినహా ఇతర సౌకర్యాలను ఈ ప్లాన్ లో పొందలేరు. బిఎస్ఎన్ఎల్ చౌక రీఛార్జ్ ప్లాన్ల జాబితాలో బిఎస్ఎన్ఎల్ మరొక అద్భుతమైన ప్లాన్ ను కూడా కలిగి ఉంది. ఈ ప్లాన్ ధర ₹149. కస్టమర్లు ఈ ప్లాన్ లో భాగంగా రోజుకు 1.50 GB డేటా, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ పొందుతారు. ఇంకా డైలీ 100 SMS కూడా పొందొచ్చు. ఇదే ₹139 ప్లాన్ లో మాత్రం
100 SMS అందుబాటులో ఉండవని గుర్తుంచుకోవాలి.